తీసుకున్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఇరకాటంలో పడింది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహరచన చేస్తోంది. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆసక్తికరంగా మారిన నియోజకవర్గాల్లో ఆత్మకూరు ఒకటి. గెలుపు గుర్రాల ఎంపిక మీద దృష్టి సారించి పార్టీలో ఆమోదయోగ్యుడైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తరువాత కూడా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనే ఉండిపోయిన ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గత 3 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. 2014లో తెలుగుదేశం తరపున పోటీ చేసిన జీఎం కన్నబాబును మేకపాటి గౌతమ్ రెడ్డి 31,000కు పైగా మెజార్టీతో ఓడించారు. తిరిగి 2019లో అభ్యర్థిని మార్చి బొలిడేని కృష్ణయ్యను పోటీ చేయించి చూసింది. వైసీపీ ప్రభంజనంలోనూ తెలుగుదేశం పార్టీ ఆయన మెజార్టీని 22,000కు తగ్గించగలిగింది. గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఉప ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. సభ్యుడు చనిపోతే ఉప ఎన్నికల్లో పోటీ పెట్టకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక అవగాహనకు రాగా తెలుగుదేశం అందుకు కట్టుబడి పోటీ చేయలేదు. ఆ విధంగా గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమరెడ్డి గెలిచారు. ఇప్పుడు మళ్లీ ఆయనే బరిలో దిగుతూ ఉండగా తెలుగుదేశం ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో నలుగురి అభ్యర్థిత్వాలను పరిశీలించినట్టు తెలుస్తోంది. రెండు 2009లో ఇక్కడి నుంచి గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి పేరు మొదట్లో పరిశీలించినా ఆయనకు ఆసక్తి లేనట్టు తెలుస్తోంది. ఆత్మకూరు బరిలో దిగే అవకాశం ఉన్న మరో తెలుగుదేశం నాయకుడు బొలిడేని కృష్ణయ్య. ఆయన గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ తరపున ఒకసారి, టీడీపీ తరపున ఇంకోసారి ఓడిపోయారు. పరిశీలనకు వచ్చిన మరో పేరు జీఎం కన్నబాబు. ఆయనే ప్రస్తుతం ఆత్మకూరు టీడీపీ ఇన్ఛార్జ్. 2014లో ఆయన ఒకసారి ఓడిపోయి ఉన్నారు. వీళ్ళందరి సంగతలా ఉండగా ఇప్పుడు కొత్తగా తెర మీదకు వచ్చిన నాయకుడు చీర్ల చిన్నారెడ్డి. ఆయన 2009 వరదల సమయంలో చేసిన సేవలకు గాను ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ విశిష్ట సేవా గౌరవ పురస్కారం అందుకున్నారు. ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అర్ధబలం ఉండటంతో పాటు పార్టీలో కూడా ఎక్కువ మందికి ఈయన అభ్యర్థిత్వం పట్ల ఆమోదయోగ్యత ఉండటం ప్రధాన అర్హతగా కనిపిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గంలో సామాజిక వర్గాల పరంగా చూస్తే ఇప్పటి వరకు 12 మంది రెడ్లు, 5 సార్లు కమ్మ కులస్తులు గెలిచారు. ఈ నియోజకవర్గంలో అందరికంటే ఎక్కువగా 20% మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు. అందుకే రెడ్డిని బరిలో దింపడం ద్వారా గెలిచే అవకాశం ఉన్నదనే కోణంలో తెలుగుదేశం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.